అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న మనకు నేటి వాగ్దానంగా 5వ కీర్తన 11వ వచనంలో నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు మరియు వారి నిత్యానందోదని చేయుదురు అన్నాడు. ప్రపంచంలో మానవ మేధస్సుకు అందనటువంటి గొప్ప జ్ఞానం ఏంటంటే వేలుముద్ర ఎవరితోనూ కలవకపోవడం, కనుగుడ్లో ఉన్న ఐరిస్ ఎవరితోనూ కలవకపోవడం. ప్రతి మనిషిని ఒక ప్రత్యేకంగా కలుగు చేసిన సృష్టికర్త అనే దేవుడు. ఎంత జ్ఞానం ఉండాలి! మానవ మేధస్సుకు అందనంత జ్ఞానం దేవుంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును అనగా సూర్య చంద్ర నక్షత్రములను, భూమిని ఆకాశమును, ఆకాశమందు ఎగురు పక్షులను, భూమి మీద ఉన్న సకల జీవరాశులను, సమస్తాన్ని చేసిన సృష్టికి కర్త అయిన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనం సంతోషించాలంట. ఒకవేళ ఇంత దుఃఖము, విచారము, వేదంతో ఉన్న మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి వచ్చి మీకు ఏదైనా అధిక మొత్తంలో ధన సహాయం కానీ, అధిక మొత్తంలో మీరు కోరినటువంటి వస్తువులు కానీ మీకు ఇస్తే విచారంతో మీరు కిలుక్కు నవ్వుతారు. ఆనందం వచ్చేస్తుంది, సంతోషం వస్తుంది. నేనేమి ఆశించకుండా వారు నాకు ఇచ్చారు కదా అని. మరి దేవుడైన ప్రభు మీకేమిచ్చాడు? మనిషి పీలుస్తున్న శ్వాస ఆక్సిజన్ ఉచితంగా దేవుడు దయచేస్తున్నాడు. అందును బట్టి సంతోషించండి. ఇంకా మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు, అందును బట్టి దేవుని స్తుతించండి. ఆయనను తెలుసుకునే కృపను మనకిచ్చాడు, అందును బట్టి దేవుని స్తుతించండి. విచారాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నున్నా అన్నిటినీ మించిన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. నీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడని 1 యోహాను పత్రిక 4:4 వచనంలో రాయబడింది. ఫిలిప్పీ 4:4లో ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించండి. అంటే ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఫిలిప్పీ 4:4లో ఆనందించండి, కానీ ఆ ఆనందం వ్యర్థమైన వాటిలో కాదు, లోకంలో కాదు, పాపంలో కాదు, అపవిత్రతలో కాదు, కానీ ప్రభునందు ఆనందం నిజమైంది. అది ఆరోగ్యకరమైంది, ఆత్మీయమైనది, మనసుకు శాంతిని, సమాధానం అనుగ్రహిస్తుంది. ఈ లోకంలో చాలా మంది ఆనందిస్తూ ఉంటారు. కొందరు క్లబ్బుల్లో, మరికొందరు పబ్బుల్లో, మరికొందరు ప్యాకాట్లో కావచ్చు, మందు దాగడంలో కావచ్చు. వ్యర్థమైనవి ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో. వాటిలో ఆనందించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ఆనందం అంతా ఆవిరైపోతుంది. అందచందాలు నీ దగ్గర ఉన్నప్పుడు, ధన సంపదలు నీ దగ్గర ఉన్నప్పుడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు నీ చుట్టూ తిరుగుతారు జనం. అవన్నీ ఎప్పుడైతే నువ్వు కోల్పోతావో నీకు దూరంగా జరిగిపోతుంది ఈ లోకం. ఈ లోకంలో ఎందరో ఎదురవుతుంటారు, కానీ చివరి వరకు నీతో ఉంటారా? ఆలోచించు. చివరి వరకు నీతో ఉండరు. చివరి వరకు ఉండేవాడు దేవుడే. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఆశ్రయించిన మీ ఆనందం ఎప్పటికీ ఆగిపోదు. ఇహమందు పరమందు కూడా ఆనందిస్తామని వాక్యం సెలవిస్తుంది. అపోజిట్ పౌలు అన్నాడు ఫిలిప్పీ 1:21-22 వచనాల్లో, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. నేను ప్రభు యొద్దకు వెళ్ళిపోయి నిత్యం ఆనందిస్తాను, ఎందుకంటే ఆయన 3వ ఆకాశానికి వెళ్ళి చూసి వచ్చాడు. అలాగే అపోస్తలుడైన యోహాను కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుండి చివరి అధ్యాయాల వరకు ఆయన కొనుపోబడ్డాడు పరలోకానికి. అక్కడ ఏం జరిగిందో, అక్కడ ఏముందో అన్ని విపులంగా రాశాడు. ఆయన ఆశ్రయించిన మీరు ధన్యులు గనుక సంతోషించండి. మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయని సంతోషించండి. ఏదో కొంత సేవ జరుగుతుందని, పేరు ప్రఖ్యాతలు వచ్చాయని, దయ్యాలు వెళ్ళిపోతున్నాయని వాటి గురించి కాదు మన సంతోషం. మన సంతోషం అంతా జీవగ్రంథంలో మన పేరు రాయబడిందని సంతోషించాలి. లిమ్కా బుక్లో పేరెక్కిన వారు కానీ, గిన్నిస్ బుక్లో పేరెక్కిన వారు జీవితకాలం అంతా ఆనందంగా ఉన్నారంటే లేదు. కానీ దేవుని యందు భయభక్తి కలిగిన వారికి తెలియని ఆనందాన్ని ప్రభు దయచేస్తాడు. పరిశుద్ధాత్మ యందుల ఆనందం. దేవుని రాజ్యం అంటే నీతియు సమాధానం, పరిశుద్ధాత్మ యందుల ఆనందం. ఆత్మదేవుని లోపల ఆనందాన్ని కలుగు చేస్తాడు. అది ఆస్తిపాస్తుల నుండి వచ్చేది కాదు, ధనగంటల నుండి వచ్చేది కాదు, లోకంలో ఉన్న వాటి నుండి వచ్చేది కాదు. అది సాక్షాత్తు దేవుని సింహాసనం నుండి నీ హృదయ సింహాసనంలోకి పంపిస్తున్నాడు ఆ ఆనందం. అందుకే ఆయన ఆశ్రయించిన వారు సంతోషించుదురు, వారు నిత్యానంద ధ్వని చేస్తారు. అందుకే దేవుని యందు విశ్వసించిన మీరు సంతోషించండి. 37వ కీర్తన 4వ వచనంలో, ఆయనను బట్టి మీరు సంతోషించిన యెడల మీ హృదయ వాంఛలు తీర్చబడతాయి. దేవుణ్ణి మీరు కనుగొన్నందుకు, ఆయన్ని ఆశ్రయించినందుకు సంతోషించండి. మిగిలిన పనులన్నీ ప్రభు జరిగిస్తాడు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా ఆయన్ని ఆశ్రయించిన మీరు అందరూ సంతోషంతో నింపబడుదురుగాక. మీ హృదయంలో, మీ కుటుంబాల్లో నిత్యానంద ధ్వని కలుగునుగాక. వచ్చిన కీర్తన పాడుకుందాం పిల్లరా. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా, యేసు
యేసునందు ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుతున్నది. మరి ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తారు కదా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నిన్ను ఆశ్రయించు వారందరూ కూడా సంతోషించుదరని, నిత్యానంద ధ్వని చేయుదరని రాయబడింది. రక్షణానందము, నీయందు విశ్వసించడం వల్ల వారికి కలిగినటువంటి పరిశుద్ధాత్మల ఆనందము, అయ్యా మా పేర్లు జీవగ్రంథమందు రాయబడిన ఆనందము మా హృదయాల్లో పెట్టినందుకు మీకు స్తోత్రాలు. ఇంకెవరైనా మీరిచ్చే ఆనందాన్ని కోల్పోయి ఉంటే ఇదిగో వారు కూడా నీ వైపు తిరిగి మొరపెట్టి ప్రార్థించే మనసు వారికి దయచేయండి. వారి బ్రతుకులను వెలిగించండి ప్రభువా. ఎవరైతే విచారంతో, దుఃఖంతో, వేదనతో కృంగిపోయి ఉన్నారో వారికి పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప సంతోషం వారికి అనుగ్రహించండి. మా దుఃఖమును సంతోషంగా మారుస్తానన్నావు. ఇదిగో వీరి దుఃఖమును సంతోషంగా మార్చునాయన. వారి జీవితాల్లో గొప్ప ఆనందమును కలుగజేయండి. పరిశుద్ధాత్మను అనుగ్రహించే గొప్ప ఆనందంతో వారు నింపబడుదురుగాక. వారి మనసులో ఉన్న వేదన తొలగిపోనుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. వారి కన్నీరు తుడిచివేసి యెహోవాను బట్టి సంతోషించు ఆయన నీ హృదయ వాంఛలు తీర్చిన వాగ్దానం కూడా నెరవేర్చి బలపరిచి మీ రాకడకు సిద్ధపరచమని, వీరందరూ వీరి గృహాల్లో ఉన్న విచారము, దుఃఖమును కొట్టివేసి నిత్య సంతోషం వారికి అనుగ్రహించి మహిమ పొందమని, నీ వాక్యము చదువుతూ ధ్యానిస్తూ ఆనందించే కృప వారికి దయచేయండి. మిమ్మల్ని ఘనపరిచి స్తుతించి పాటలు పాడుచు మీ నామాన్ని మహింపరచుండగా ఈ లోకమివ్వని శాంతితో వారిని ఇప్పుడే నింపి బలపరిచి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. క్రీస్తు యేసు కృపా సమాధానాలు మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం ఐజియా 58:10, చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును. చీకటి జీవితాల్లో, చీకటి పరిస్థితుల్లో కూడా మంచి వెలుగును మీకు ఇచ్చి మిమ్మల్ని దీవించునుగాక. మీ జీవితం వెలుగుమయమై ఉండునుగాక. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. అలాగే యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము ఎక్సోడస్ చాప్టర్ 3:12, నిర్గమకాండం 3:12, నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. ఐ విల్ బీ విత్ యూ. ఆయన మీతో ఉండి భార్యాభర్తలైన మీ ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్, ప్రేమానురాగాలు అధికమై ఒకరి పట్ల ఒకరు విధేయత, ప్రార్థన కలిగి ఉంటకు భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి అన్న చిన్న దేవుని ఆజ్ఞలు మీరు లోబడుతుండగా గొప్ప దీవెనలు మీరు పొందుదురుగాక. ఆమె ఎన్నో యానివర్సరీలు చేసుకునేటువంటి కృప, అలాగే ప్రభు చిత్తమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునే రోజులు యేసు నామములో అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.